హలో అండి, వెల్కమ్ టు చిన్ను బ్లాగ్స్. ఇక్కడైతే నేను చూపించేది అందరికీ ఇష్టమైంది, ఆల్మోస్ట్ అందరు చూస్తున్నారు కదా, ఫ్రూట్ సలాడ్ అండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం, కానీ చేసుకున్న తర్వాత తినే రాతలేదేమో. అది ఫ్రిడ్జ్లో పెట్టి 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 ఇంకా ఖరాబ్ అయిపోయిందని పడేయాల్సి వచ్చింది. చేసుకున్న 1 డేలోనే తినేసేయండి, చాలా బాగుంటుంది. 2 డేస్ 3 డేస్ అలా పెట్టుకొని తిన్నారంటే అంతే. ఇంకా నేను అలా చేశాను కాబట్టి మీకు కూడా చెప్తున్నాను అనమాట. అసలు చేసిన రోజు ఫస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. 1 కప్ అయితే తిన్నాను అంతే. ఇంకా నాకు తినే రాతలేదని చెప్పేసి వదిలేసాను అనమాట. ఫస్ట్ 2 టైమ్స్ అయితే ట్రై చేశాను, చేస్తే అది రాలేదు సరిగ్గా. ఇంతకుముందుకు 1 ఇయర్ బ్యాక్ అనమాట. 1 టైం చేసినప్పుడు సరిగ్గా క్వాంటిటీ తెలియదు అనమాట. నాకు ఎలా వేయాలి, కస్టర్డ్ పౌడర్ ఏం చేయాలనేది తెలియదు అనమాట. ఏదైనా ఫస్ట్ టైంలో రాదు కదండి. ఏదైనా ఫస్ట్ టైంలో నాకు రిస్క్గానే కనిపిస్తుంటుంది. తర్వాత తర్వాత చేస్తుంటే చేస్తుంటే అదే వస్తుంటుంది అనమాట. 1 టైం చేశాను, 2 టైమ్స్ చేశాను, రాలేదు. 3 టైమ్స్ అనమాట పర్ఫెక్ట్గా అయితే వచ్చిందనమాట. చాలా బాగా నచ్చింది నాకు. నేను చేసిన మిస్టేక్స్ అయితే మీరు చేయకండి. నేనైతే 1 లీటర్ పాలు అయితే తీసుకున్నాను. 1 లీటర్ పాలు తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసాను అనమాట స్టార్టింగ్లో అనమాట. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు అప్పుడైతే రాలేదు సరిగ్గా. మళ్ళీ ట్రై చేశాను అనమాట, అప్పుడు రాలేదు. ఇంకా చూద్దామని చెప్పేసి 1 ఇయర్ తర్వాత ట్రై చేశాను అనమాట. ఇది 1 ఇయర్ తర్వాత ఈ వీడియో అనమాట. ఇది కూడా 1 లీటర్ పాలలో నేను ఇక్కడ బౌల్ కనిపిస్తుంది కదా, ఆ బౌల్ నిండా పాలు తీసుకున్నాను. పచ్చి పాలు అనమాట. పాలలో కలపాలి. 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. చూడండి కలుపుతున్నాను కదా, ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. అందులో పోసిన తర్వాత ఉండలు అయితే మనము ఆ పాలు వేడిగా ఉంటాయి కదా, వేడిగా ఉన్న పాలల్లో అలాగే వేసామనుకోండి, ఇంకా మొత్తం ఇలా గడ్డలు గడ్డలు కట్టిపోయి అసలు టేస్ట్ రాదనమాట. కలిసిపోదు కదా, అందులో చిక్కగా కాదనమాట. ఇలాంటి 2 బౌల్స్ వేసాను అనమాట. అంటే 4 టీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అయితే వేసానండి. పచ్చిపాలల్లో 2 బౌల్స్, 1 బౌల్లో 2, 1 బౌల్లో 2 అంటే 2 బౌల్స్లో 4 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ అయితే వేసానండి. ఇలా మరుగుతున్నప్పుడే వేసుకోవాలి. చాలా చిక్కగా కావాలన్నమాట. చిక్కగా అయితేనే మనకు ఫ్రూట్ సలాడ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. లేకపోతే అసలు వాటర్గా ఉంటుంది. మీకు టేస్ట్కి తగ్గట్టు షుగర్ అయితే వేసుకోవాలి. అంటే ఎలా తింటారో తెలియదు కదా, ఒక్కొక్కరు ఒకలాగా తింటారనమాట. నేనైతే చాలానే వేసాను. 1 లీటర్కి ఒక 10-15 అలా స్పూన్స్ల షుగర్ అయితే వేసాను అనమాట. వేసి బాగా కలుపుకున్న తర్వాత మెయిన్ ఇంపార్టెంట్, చల్లగా అయిన తర్వాతనే ముక్కలన్నీ ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేయాలన్నమాట. వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఇంకా అసలు నల్లగా అయిపోయి పాలు పగిలిపోతాయి చూడండి, అలా పగిలిపోతుందన్నమాట. బాగుండదు అసలు. మనము చాయ్ పగిలిపోతేనే అసలు తాగం కదా, అలాగే ఇది కూడా అనమాట. వేడిగా ఉన్నప్పుడు అసలు వేసుకోవద్దు. పూర్తిగా చల్లగా అయింది అనుకున్నప్పుడే ఇవైతే ముక్కలు అయితే వేయాలన్నమాట. ఈ ఫ్రూట్స్ ముక్కలు అయితే వేయాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. వేసిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే 2-3 అవర్స్ కాకపోయినా మ్యాక్సిమం ఒక 30 మినిట్స్ అయితే పెట్టండి. కూల్గా మాకు అవసరం లేదు, మేము ఇలాగే తాగుతామంటే ఇలాగే తాగేసేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. నేను చేస్తూ వచ్చింది నాకు కూడా. ఎవరికైనా స్టార్టింగ్లో రాదు, మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ట్రై చేసి తినేసి కామెంట్ చేయండి. బాయ్.